సీజన్తోని పోల్చుకుంటే ఈ సీజన్ 9 చాలా డిఫరెంట్గానే ప్లాన్ చేశారని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా నిన్న డబుల్ ఎలిమినేషన్లో గౌరవ్, నిఖిల్ బయటికి వెళ్ళంగా వెంటనే బిగ్ బాస్ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ వారం ఓపెన్ నామినేషన్ పెట్టారని చెప్పాలి. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ అందరితోనూ నామినేషన్స్ స్టార్ట్ చేయగా మీరు ఈ వారం అయితే ఎవరిని అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో అది ఈ వారం తనూజ చేతిలోనే ఉంది. తనూజ క్యాప్టెన్ ఎవరికైతే ఇద్దరిని నామినేట్ చేయడానికి కొన్ని కార్డ్స్ అయితే సెట్ చేయడం జరిగింది. కార్డ్స్లో 1 మరియు 2 నెంబర్ వేసి ఉంచబడతాయి. ఫస్ట్ వచ్చేసి ఇమానియల్కు 2 నెంబర్ గల కార్డుని అయితే తనూజ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇమానియల్ ఫస్ట్ వచ్చేసి రీతు చౌదరిని నామినేట్ చేయగా వాదోపవాదాలు తీవ్రపడగా రీతు బాగానే డిపెండ్ చేసుకుంటుంది. సెకండ్ నామినేషన్ వచ్చేసి బర్నీ గారిని అయితే ఇమానియల్ చేయగా బర్నీ గారు కూడా ఇమానియల్ మీకు బాండింగ్ లేదా, నేను ఇప్పుడు సెట్ అయిపోయాను, నేను చాలా గేమ్ ఫోకస్ పెడుతున్నాను, ఎలాంటి నాకు బాండింగ్స్ లేవని బర్నీ గారు కూడా చాలా గట్టిగానే డిపెండ్ అయితే చేసుకోవడం జరిగింది. తనూజ అయితే వచ్చేసి దివ్యాను అయితే నామినేట్ చేయడం జరిగింది. దివ్యాను కొన్ని కారణాలు పెట్టి నువ్వు ప్రతి దాంట్లో నన్ను టార్గెట్ చేస్తున్నావు, నన్ను టార్గెట్ చేయకుండా నీ గేమ్ మీద ఫోకస్ చేసుకున్నావంటే నువ్వు మంచిగా టాప్ 5లో ఉంటావని దివ్యకు మంచి నామినేట్ అయితే ఇచ్చి పడేసింది తనూజ. అలాగే వచ్చేసి భరణి గారు వచ్చేసి దివ్యాను అండ్ ఇమానియల్ని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. అండ్ కళ్యాణ్ వచ్చేసి డెమాన్ను రీతును చేయడం జరుగుతుంది. రీతు వచ్చేసి డెమాన్ను భరణి గారిని చేస్తారు. అలాగే తనూజ వచ్చేసి ఎవరిని ఎక్కువగా డైరెక్ట్ నామినేట్ చేయాలనే విషయంకి వచ్చేస్తే డైరెక్ట్గా వచ్చేసి దివ్యానైతే ఈ వారం డైరెక్ట్ నామినేషన్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.